ఏమో ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందానన్న ప్రార్థన చేసుకుందాం. మోషబ ప్రార్థనతో నేటి కుటుంబపు ప్రార్థనని ఉదయకాల ప్రార్థన మనం ప్రారంభం చేసుకుందాం. మోషబ ప్రార్థన చేయనన్న. వాళ్ళ మగన తండ్రి గచ్చి మీ కానీ తినవాటర్ మీకు తిని తిని వాక్యం కొనం తిండి ఆ వాక్యం తిని మేము విత్తిపోయి కామారు రోజులు అంతరాలు పెంచిలా చూడండి ఇటుగా తండ్రి మా అమ్మగారు పెసలు తిన్నామని కూడా దీనికి కాచి కాబడుతుంది పరిస్థితి వీక్షిస్తుందండి ప్రతి ఒక్కరిని సాయంత్రం కాచి కాబడుతుంది కాదు నాన్నల గారు ఉందని ముట్టుబడి పంచండి ఈ వాక్యం నీళ్ళు చుమ్మో నాన్నల తర్వాత తండ్రి ఇంకా నాన్నల గారు ఉందని ముట్టుబడి పంచండి వేసుకృష్ణ వేపబడుతుంది ఆమేన్. జయగడ ప్రార్థన ఫలితం వేత్తనమంటారు కేంద్రం రోటరీ కదండి ఈ రోటరీ కదండి వాకింగ్ చదువుకోతండి కదండి మీదైనా సత్ని కానీ రోటరీ కదండి వాకింగ్ చదువుకోతండి మమ్మల్ని అయితే తెరిచి ఇలా చేయండి రోటరీ కదా వాకింగ్ చదువుకోతండి అంటే మీదైనా సత్ని కానీ ఇది ఈ పరిచయం ఎవరైతే వినబోతున్నట్టండి వాళ్ళు ముట్టిపడి కాసుకొని దీవించండి ఇంకా అలా తన రోజులు అన్ని ముట్టిపరచమని యేసుకృష్ణ పరమాతండ్రి ఆమేన్. ప్రార్థనమ్మ. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ బంగారు పవిత్ర పాదములకు స్తోత్రాలు తండ్రి. దేవ, గత కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో ఈ జాన్యువరి మాసం 12వ తేదీ దినములోనికి మమ్మల్ని నడిపించి ఈ ఉదయకాల సమయంలోనైనా మీకు పరిచర్య చేయడానికి తండ్రి మీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారాగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో తండ్రి నాయన మీ ఎదుట నాయన మేము పరిచర్య చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. పరిచర్యలో భాగంగా అపోస్తుల కార్యాల గ్రంథాన్ని తండ్రి నేడు 2వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కనుక నాయన మీ మాటలు వింటూ నేర్చుకుంటూ భయభక్తులు కలిగి వినయంతో విధేయత ఈ లోకములో మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు, మీ కీర్తి కొరకు, మీ కుమారుని రాకడ కొరకు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కొరకు జీవించడానికి మీ యొక్క సహాయమును సహకారమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క పరిచర్యలో భాగంగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంతోనైనా మీ యొక్క మాటలు మేము వినబోచుండగా నేర్చుకుని పోచుండగా మీదైనటువంటి ఆత్మను అనుగ్రహించండి. అలాగే యొక్క పరిచర్యను వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ, ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగనే మా యొక్క స్థానిక దైవ సేవకులు వారి యొక్క కుటుంబాలను, అలాగే సంఘ బిడ్డలు వారి యొక్క కుటుంబాలను, అలాగే ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన సంఘ బిడ్డలందరూ దైవ సేవకులను, వారి కుటుంబములను, పరిచారకులను, పెద్దలను, పురుషులను, స్త్రీలను, యవనస్తులను, సైనికులను, సైనికురాండ్రను అందరినీ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అందరూ నాయన క్రమం తప్పకుండా నూతన సంవత్సరంలో తీసుకున్నటువంటి తీర్మానానుసారంగా ప్రతి ఒక్కరూ తండ్రి నాయన యొక్క తీర్మానంలో ముందు కొనసాగగలటకు మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యో, ఈ దిన ప్రారంభంతో తండ్రి ఇదిగో చక్కటి ప్రార్థన ద్వారా పరిచర్య ద్వారాగా ఈ దినాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా ఈ దినమంతయు నాయన మాకు నాయన దీవెనకరంగా, మీకు మహిమకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా నాని యొక్క కార్యక్రమాన్ని మీరు జరిగించమని నడిపించమని వేడుకుంటూ కోరుకుంటూ ఈ ప్రార్థన నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. యొక్క సమయంలో మనం ఉదయకాల సమయంలో మరి అనుదిన బైబిల్ పఠన పరిచర్యలో భాగంగా ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో అపోస్తుల కార్యాలు నేటి కాల సమయంలో మొదటి అధ్యాయం మనం చదువుకున్నాం కదా నాయన. ఈ సమయంలో మరి 2వ అధ్యాయంలో రాబడినటువంటి సందర్భాలు మనం చదువుకున్నాం. మొదటి అధ్యాయంలో మనం ప్రశ్నలు ఏమి నేర్చుకున్నాం? వెరీ వెరీ గుడ్. రెండో ప్రశ్న ఏంటి? ఎంతమంది సహోదరులు కూడుకున్నారు? 120 మంది. ఓకే, వెరీ గుడ్. యోధ అతని ఉద్యోగాన్ని ఎవరు తీసుకున్నారు? యోధ యొక్క ఉద్యోగాన్ని మత్తయ్య గారు అంటే సరిపోద్ది అంటే ఏమో మత్తయ్య ఏమో చీట్లు వేస్తే ఇద్దరు నిలబెట్టి సీట్లు వేశారు కదా. ఆ ఇద్దరిలో ఎవరి పేరట చీటీ వచ్చింది? మత్తయ్య గారి పేరట చీటీ వచ్చింది. యోధ ఉద్యోగాన్ని కూడా మత్తయ్య గారు తీసుకున్నారని మనకి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం నుంచి కొన్ని 4 ప్రశ్నలు మనం లేవనెత్తుకున్నాం దేవుని యొక్క ఆత్మ సహాయంతో. అలాగే ఈ 2వ అధ్యాయాన్ని కూడా మనం చదువుకుంటూ దీంట్లో ఉన్నటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుకుంటూ ప్రభు పరిచర్యలో మనం అందరం ముందుకు సాగిపోతాం. ఓకేనా? రైట్.
చదువుకుందాం. పెంతుకోస్తు పండగ దినము వచ్చినప్పుడు పెంతుకొస్తు చదువునాను. పెంతుకోస్తు పండగ దినం వచ్చినప్పుడు పెంతుకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి అప్పుడు వేగంగా వచ్చే బలవంచు గీత వంటి ఈ యొక్క ధ్వని ఆకాశము నుండి ఇదొక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అలా కూర్చోకూడదు ఆయన, పర్ఫెక్ట్ గా కూర్చోవాలి. పరిచర్య కాదు ఇది. ఎలా పెడితే అలా కూర్చున్నాం అనుకో దేవుడు మనల్ని కొడతాడేనా. జాగ్రత్తగా పరిచర్య జరిగేంతసేపు ఒళ్ళు కాళ్ళు చేతులు దగ్గర పెట్టుకుని దైవ సన్నిధిలో మనం వణుకుతూ దేవునికి మనం పరిచర్య చేయలేనా. రెండవ సందర్భాన్ని మనం చదువుకుందాం. 5వ వచనం. ఆ కాలమందు క్షమించండి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతట వారు విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడును తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పార్తీలు మాదీలు ఎలామీలు మెసొపొతేమియా యోదయ కప్పదొకయ పొంతు ఆసియా ఉగ్రియా పంపులియా ఐగుప్తు అను దేశమందలి వారు కురేనీ దగ్గర లిబియా ప్రాంతములయందు కాపురమున్నవారును రోమా నుండి పరవాసులుగా వచ్చిన యూదులు యోధా మత ప్రవిష్టులు క్రేతీలు అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. మూడవ సందర్భం 14వ వచనం చదువుకుందాం అమ్మా. ఇంకెలా ఉన్నాను ఇంకెలా రైట్ ఏనా మోషబాబు చూడాలి ఇప్పుడు. ఎన్ని వచనం? అయితే పేతురు ఆ 11 మందితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న వారులారా, సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు
ఉన్నట్లు వీరు మత్తులు కారు. మీరు మత్తురు కారు. ప్రొద్దుబొడిచి ప్రొద్దుబొడచి జామైనా కాలేదు. జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా యోబేలు భవత ద్వారా చెప్పబడిన సంగతి చెప్పబడిన సంగతి ఇదే. ఇదే. అదేమనగా అదేమనగా అంత్య దినములయందు అంతే జనములయందు నేను నేను మనుషులందరి మీద మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను. నా ఆత్మను కుమ్మరించదను. మీ కుమారులను మీ కుమారులను మీ కుమార్తెలను మీ కుమార్తెలను ప్రవచించెదరు. ప్రవచించెదరు. మీ యవనములకు మీ యమునములకు దర్శనము కలుగును. దర్శనము కలుగును. మీ వృద్ధులు మీ వృద్ధులు కలలు కందురు. కలలు కందురు. ఆ దినములలో ఆ దినములలో నా దాసుల మీదను నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా దోసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనక నా ఆత్మను కుమ్మరించు గనక వారు ప్రవచించెదరు. వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను పైన ఆకాశములో మహత్ కార్యములను క్రింద భూమి మీద సూచిక్రియలను కింద భూమి మీద సూచక్రియలను రక్తమును రక్తమును అగ్ని అగ్ని పొగ పొగ ఆవిరిని కలగజేసేదను. ఆవిరిని కలుగజేసేది. ప్రభు ప్రత్యక్షమగు ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు ఆ మహాదినం రాకమునుపు సూర్యుడు చీకటిగాను సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. చంద్రుడు రక్తంగా మారెదరు. అప్పుడు ప్రభువు నామమును బట్టి అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవారందరూ ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేల్లారా, ఇశ్రాయేలులారా, ఈ మాటలు వినుడి. ఈ మాటలు వినుడి. దేవుడు దేవుడు నజరేయుడగు యేసు చేత నజరేయుడగు యేసు చేత అద్భుతములను అద్భుతములను మహత్కార్యములను మహత్కార్యములను సూచక క్రియలను సూచక క్రియలను మీ మధ్యను చేయించి మీ మధ్య చేయించి ఆయనైనను ఆయనైనను తన వలన మెప్పు పొందిన వానిగా తన వల్ల మధ్య పొందిన వారిగా మీకు కనబరిచెను. మీకు కనబరచెను. ఇది మీరెరుగుదురు. ఇది మీరు ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును దేవుని చేసిన సంకల్పం ఆయన భవిష్యత్తు జ్ఞానమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అనుసరించిన అనుసరించి అప్పగింపబడిన అప్పగింపబడిన ఈయనను మీరు ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. మరణము ఆయనను బంధించి ఉండుట మరణం ఆయన బంధించి ఉండుట అసాధ్యము గనక అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపెను. ఆయనను లేపెను. నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ప్రభువును చూసి ఇంటిని. ఆయన నా కుడిపార్శ్వమునున్నాడు గనక ఆయన కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నేను కదల్చబడెను. కావున నా హృదయం ఉల్లసించెను. కావున నా హృదయం ఉల్లసించెను. నా నాలుక ఆనందించెను. నా నాలుక ఆనందించెను. మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా నుండును. నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. పాతాళంలో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలియజేసితివి. నాకు జీవ మార్గం తెలియజేసితివి. నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్తేయుండెను గనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకునే సంగతిని అతడి ఎరిగి క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు
ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. దీనికి మేమందరం సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున కావున దేవుడు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఆసీనుడాయను. ఆ కుడిపార్శ్వమును హెచ్చింపబడి కుడిపార్శ్వమున హెచ్చించబడి పరిశుద్ధాత్మ గూర్చిన వాగ్దానమును పరిశుద్ధాత్మకునే వాగ్దానము తండ్రి వలన పొంది తండ్రి వలన పొంది మీరు చూచుచు వీడు చూచుచు వినుచున్న వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. అయితే అతడు ఎట్లనెను, అయితే ఎట్లనెను, నేను శత్రువులను నీ పాదముల క్రింద నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు పాదపీఠములో ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. నేను 36వ వచనం చదువుకుందాం మరొక సందర్భాన్ని. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుని గాను క్రీస్తుని గాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునని చెప్పెను. వారి మాట విని హృదయములో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచిటి యందును ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండిరి. చివరి సందర్భాన్ని చదువుకుందామా. 43వ వచనం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములు సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరాస్తులను స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయ
దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిదేనాయన. మరి యొక్క ఉదయకాల సమయంలో ఈ జాన్యువరి మాసము 2026 సంవత్సరము 12వ తేదీలోనికి దేవుడు మరి మనల్ని నడిపించి మరి ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని మనకి అనుగ్రహించారు కనుక మరి యొక్క సమయంలో మరి అది క్షమించండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం కదా నాన్న. మరి చాలా సందర్భాలు ఈ 2వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి తర్వాత నా వలన వినిన సంగతులను మీరు ఏం చేయాలంటే ఇతరులకు ప్రకటించాలి, ఇతరులకు నేర్పించాలని మోషబాబు యేసుక్రీస్తుల వారు వీళ్ళందరి చేత ఏం చేయించారు? ఒక తీర్మానాన్ని చేయించారు. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి మీరు ఏం చేయాలంటే సువార్తనే ప్రకటించండి. అలా సువార్త ప్రకటనలో భాగంగా వీళ్ళందరూ కలిసి ఏం చేశారు అని అంటే, సువార్త ప్రకటించడానికి వీరు ధ్యేయంగా ఉన్నప్పుడు నా వలన వినినటువంటి తండ్రి వాగ్దానం కొరకు మీరు యెరూషలేములో కనిపెట్టుకుని ఉండండి, మీరు ఆత్మను పొందుకుంటారు అనగానే అట్టి రీతిగానే వీళ్ళందరూ 120 మందితో కూడుకుని ఆ పెంతుకోస్తు పండగ దినాన్ని యెరూషలేములోనే వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు పండగ దినము యెరూషలేములో పెంతుకోస్తు అనేటువంటి ఆ పండగ జరుగుతున్నప్పుడు ఈ పండగను ఆచరించడానికి అనేకులు యెరూషలేము సిటీకి వస్తారనమాట. ఏనా కూర్చోనాన్న, వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? ఇప్పుడు యెరూషలేం సిటీకి. ఇప్పుడు నూతనంగా రేపటి నుంచి మనకి మన సంవత్సరానికి ఒకసారి జరుగుతున్నటువంటి భోగి పండుగలు, సంక్రాంతికి ఏమండి అనేక ప్రాంతాల వారు ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో సిటీల్లోనికి పట్టణాల్లోనికి ఏమండి మంచి మంచి టౌన్లోనికి వెళ్ళిపోయినటువంటి వారందరూ వారి సొంత స్థలాలకి వెళ్తూ ఉంటారు. ఎందుకని? ఈ పండగ దినాలు కనుక. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా పెంతుకోస్తున్నటువంటి పండగ దినాన్న వీళ్ళందరూ కూడా యెరూషలేములోనే ఉన్నారు. ఇప్పుడు యెరూషలేములో దేవుణ్ణి ఆరాధన చేసుకోవడానికి, ఆయన్ని ఆరాధించడానికి అనేక ప్రాంతాల నుంచి అనేక మంది జాతుల వారు జనాంగాలు వచ్చారు. అలాంటి సందర్భంలో పెంతుకోస్తు పండగ దినాన్న పరిశుద్ధాత్మ మనం ఎంతమంది కూడుకున్నారని మనం నేర్చుకున్నాం? 120 మంది మీదకి మరి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినట్లుగా వారు ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని మరి వారిలో అగ్రగణ్యమైనటువంటి పేతురు గారు రెండవ ప్రసంగాన్ని ఆయన చేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. మొదటి ప్రసంగం ఆయన ఎప్పుడు చేశారు? మనకి మొదటి అధ్యాయంలో మనకి మాట కనబడుతుంది. 15వ అధ్యాయంలో 15వ వచనంలో మనకు కనబడుతుంది. ఆ కాలం ముందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. మొదటి ప్రసంగాన్ని పేతురు గారు చేయడం ప్రారంభించారు. మరలా రెండవ ప్రసంగాన్ని కూడా పేతురు గారే చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఆయన పేతురు గారు మరలా ఏం చేస్తున్నాడు? ఆయన రెండవ ప్రసంగాన్ని కూడా చేస్తున్నారు ఆయన. మరి ఇంతమందిలో ఈ 120 మందిలో శిష్యులు 12 మందిలో పేతురు గారికి ఆ భాగ్యం ఎలా వచ్చిందని అంటే, ఆయనకు ఉన్నటువంటి ఆ తీవ్రత ఆయనని అందరితో మాట్లాడించేటట్టుగా చేసింది. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు 12 మందితో ఈ శిష్యులందరూ ఉంటున్నప్పుడు ఏమండి, ఎవరు మాట్లాడకపోయినా యేసుక్రీస్తుల వారిని ఎవరైనా ఒక మాట అంటే ముందుగా స్పందించే ఆయన ఎవరు? పేతురు గారు. ఆయన బహుగా ప్రేమించేటువంటి వారిలో ముగ్గురు, ఆ ముగ్గురులో పేతురు మరలా ఒకరు. అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోని, నేను విడిచి వెళ్ళను ప్రభు అని అన్నారు ఆయన. కనుక మొదటి నుంచి పేతురు యొక్క చరిత్రను మనం తిరగేసుకుంటూ వస్తే యేసుక్రీస్తుల వారి మీద ఉన్నటువంటి ఆ అభిమానము, ఆ ప్రేమ, ఆప్యాయత, గొప్పతనం శిష్యులందరికంటే ఆయనలో ఎక్కువగా మరి కనిపిస్తుంది. అందుకనే మొదటి ప్రసంగాన్ని దేవుడు మరి ఆయన చేసినట్లుగా అక్కడ ఉన్నటువంటి ఆ 120 మందిని మోటివేట్ చేసి, ఇదిగో ఇప్పుడు యేసుక్రీస్తుల వారి పరిచర్యలో
మత్తయి గారు ఉంటారని. ఇది మొదటి సందర్భంలో జరిగినటువంటి పరిచర్య. ఇప్పుడు రెండో సందర్భంలో రెండో అధ్యాయంలో కూడా మనకి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు రెండో అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుండ్రి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చి వారు కూర్చున్న ఇల్లంతా కూడా నిండును. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే వీరు అన్య భాషలను కానీ వీళ్ళ భాష కాని భాష మాట్లాడుతున్నారు. వీళ్ళ భాష కాని భాష యెరూషలేములో ఉన్నవారందరికీ కూడా వచ్చు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళామనుకోండి, అక్కడ తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది, వాళ్ళకి భాష ఎక్కువగా హిందీ, తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది. కొంతమంది ఆయా భాషల నుంచి వచ్చేటువంటి వారు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు, హైదరాబాద్లో నివాసం ఉండేటువంటి వారు, అండ్ ఇంకా ఇతర దేశాల నుంచి, ఇతర పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బెంగాల్ మాట్లాడినటువంటి వారు ఉంటారు, తమిళ్ మాట్లాడినటువంటి వారు ఉంటారు, కన్నడ మాట్లాడినటువంటి వారు ఉంటారు, ఒడియా మాట్లాడినటువంటి వారు ఉంటారు. మోషబాబు ఇలా చూడాలి. అలాగే ఆ సమయంలో కూడా అన్ని భాషలు మాట్లాడారని అంటే, హైదరాబాద్లో ఒక వ్యక్తి మాట్లాడుతుంటే అనేక భాషల వరకు అర్థమైపోతుంది. అలాంటి ఆత్మవరాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడంటే, ఆయన యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ఆ సూచక్రియలు, మహత్కార్యాలు, ఇంకా ఉన్నటువంటి వాటిని ఆయన అన్ని పరిపూర్ణంగా చేసి వెళ్ళారు. ఇంకా దేవుని యొక్క సువార్తను చక్కగా ప్రకటించడానికి మరికొన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కూడా ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. ఆ కాలమందు ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరు? వీళ్ళు యూదులు అనగానే దేవుని జాతి, దేవుని జనాంగం. యూదులు ఎవరినైనా దేవుని జాతి, దేవుని బిడ్డల వాళ్ళు, దేవుని యొక్క స్వాస్థ్యం, దేవుని యొక్క ఆస్తి. వీళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతే మరలా ఆయా ప్రాంతాల నుంచి వీళ్ళందరూ చేంజ్ చేశారా, కాపురం ఉన్నారట యెరూషలేములో. ఈ శబ్దం కలగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషును తన స్వభాషతో మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా వారు విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడును తాను పుట్టిన దేశభాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే అని అందరికీ ఏం కలిగింది? ఆశ్చర్యం కలిగింది, విభ్రాంతి కలిగింది నాయన. అలా విభ్రాంతి కలగగానే అప్పుడు పేతురు గారు ఏమన్నాడో చూడండి. మరొక పర్యాయం ఆయన మాట్లాడుతున్నాడు. మూడో పర్యాయం ఆయన మాట్లాడుతున్నాడు. అయితే పేతురు ఆ 11 మందితో కూడా లేచి నిలిచి వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా అని ఇక్కడి నుంచి చరిత్ర అంతా ప్రారంభించుకుంటూ వస్తున్నారన్నమాట. ఎవరు? పేతురు గారు. ప్రారంభం నుంచి యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి ఎలా వచ్చారు, వచ్చిన ఆయన్ని మనం అర్థం చేసుకోకుండా ఆయన్ని ఎలా సిలువేశాము, సిలువ వేసినటువంటి ఆయన్ని దేవుడు తిరిగి ఎలా లేపాడు, ఆయన తిరిగి లేపిన విధానాన్ని కూడా దావీదు ముందుగానే గుర్తెరిగి, దావీదు కూడా ఆయన పునరుద్ధానం గురించి రాశాడని, దావీదు గురించి మనం అందరం ధారాళంగా మాట్లాడుకోవచ్చు. అయితే ఇది సమయం కాదు కనుక దావీదు, ప్రవక్తలు వీళ్ళందరూ చెప్పినట్టుగా యేసుక్రీస్తుల వారు వచ్చారు, ఆయన ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెట్టారు, ఆయన తిరిగి లేచాడు, ఇప్పుడు ఆయన తిరిగి వెళ్ళినటువంటి తర్వాత ఆ సువార్తను మనకు అప్పగించాడు, ఇప్పుడు మనమందరం కూడా చనిపోబోతున్నాం, మనం కూడా మరొక లోకానికి వెళ్ళబోతున్నాం, ఇది ఆయన ద్వారాగా జరిగింది, ఇది దేవుని భవిష్యత్తు జ్ఞానము అని పేతురు గారు ప్రసంగించినప్పటికీ వీళ్ళందరికీ ఆశ్చర్యం కలిగేస్తుంది. అందరికీ ఏం కలుగుతుంది? ఆయన ఇదేంటి, దేవుడు ఇంత సంకల్పం, ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడా? అయ్యో, మేము అలాంటి మహనీయుని మేము తిరస్కరించామా? అలాంటి మహనీయుడు ఎక్కడికి వస్తే మేము ఆయన పట్టించుకోకుండా ఉన్నామని అందరూ పశ్చాత్తాప హృదయానికి వచ్చేసారు. ఎవరి మాటలను బట్టి? పేతురు గారు చేస్తున్నటువంటి ప్రసంగాన్ని బట్టి. పేతురు గారు ప్రసంగం చేస్తుంటే అంతమంది హృదయాలు ఎలా పొడవబడ్డాయనంటే, పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు కనుక, మాట్లాడుతున్నాడు కనుక. అవును ప్రియులారా, ఈరోజు మీరు నేను కూడా ఆత్మ సహాయంతో నింపబడితేనండి, ఇదిగో బైబిల్లో 66 పుస్తకాల జ్ఞానాన్ని ఇచ్చాడు ప్రియులారా. ఈ జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని ఏలేయచ్చు. మనం ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏమండి, మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలడానికి సీఎం గారికి ఒక అధికారాన్ని ఇస్తున్నారంటే ప్రజలందరూ ఆయనక జ్ఞానం ఉందని. అలాగే ఈరోజు మనం ఈ ప్రపంచాన్ని శాసించాలని దేవుడు ఇదిగో ఈ వేద గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. ఇప్పుడు పేతురు గారు అంటున్నటువంటి మాట చూడండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఆయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి
యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయించి మీరు చంపించేశారు కనుక మీరు అర్థం చేసుకోండి, ఈ మాటలు మీరు వినండి అని పేతురు గారు దావీదు గారి గురించి ఏమండి వీళ్ళందరికీ యూదులందరికీ చెబుతుంటే, మరి దావీదు గారి గురించి ధారాళంగా తెలుసు కదా వాళ్ళందరికీ కూడా. దావీదు మహారాజు, యూదులకు రాజు అయిన ప్రవక్తల ఆ ధర్మశాస్త్రం అంతా ఆయన గురించి మాట్లాడుతుందని దావీదు గారిని పరిచయం చేసి వారందరికీ బోధ చేయబోయేసరికి వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసేస్తుంది. దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు, అయితే అతడు ఎట్లా అంటున్నాడు, నేను నీ శత్రువు నీ పాదముల కింద పాతపీఠం ఉంచే వరకు నీవు నా కుడి పూరసను కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను కదా. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. ఏమండి, దేవుడు యేసుక్రీస్తుల వారిని ఎలా నియమించాడంట ప్రపంచ ప్రజలందరికీ? ప్రభువుగా. వేరుగుడు. ప్రభువు అంటే పరిపాలకుడు, ప్రభువు అని అంటే రక్షించేవారు. ఎవరి నుంచి? శత్రువుల బారి నుంచి పడకుండానే. ఏనా? ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకున్న వాళ్ళని ఇటు ఇశ్రాయేలును బలపరుస్తూ అటు యూదులను బలపరుస్తూ ఇటు అన్ని జనులని కూడా బలపరుస్తున్నాడు పేతురు గారు. ఒక్క ప్రసంగంతో చూడండి ఎంతమంది మారిపోతున్నారు. ఒక వాక్యం మన సంఘంలో చెబితే సంఘంలో ఎవరెవరు ఉంటారు నాయన? రాతి నెలన పడిన వారు ఉంటారు, ముండ్ల పొదల్లో పడినటువంటి వారు ఉంటారు, త్రోవ పక్కన పడినటువంటి వారు ఉంటారు, ఏమండి మంచి నెలన పడినటువంటి వారు ఉంటారు, అలాగే పెద్దలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, బాలురు ఉంటారు, యవనస్తులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. ఏమంటే వీళ్ళందరికీ వాక్యం అర్థమయ్యే రీతిగా మనం దేవుని మాటలు ప్రకటించాలి ఈరోజు స్థానిక సంఘంలో. అలా పేతురు గారు మాట్లాడబోయేసరికి వారి మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేము ఏం చేయాలి అని పేతురు గారిని కడమ అపోస్తులను అడగగానే వాళ్ళు ఒక తీర్మానానికి వచ్చారు. మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమును మీరు బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారు. ఈ పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందితే ఇది మీకు, మీ పిల్లలకు, మీ బంధువులకి, దూరస్తులకి, సమీపస్తులకి అందరికీ కూడా ఇది వారికి చెందుతుందని చెప్పినప్పుడు వారు ఇంకా అనేకమైన మాటలతో సాక్ష్యం ఇచ్చు, మీరు మూర్ఖులకి ఈ తరం వారికి వేరే రక్షణ పొందాలి. రక్షణ ఎలా పొందాలి అయినా? ఈ తరం వారికి వేరే రక్షణ, మనము ఈ తరం వారికి వేరే రక్షణ పొందాలి. అలా రక్షణ పొందితే, అలా రక్షింపబడితే మనం ఇతరులకు సాక్షులుగా ఉంటాము, దేవునికి సాక్షిగా ఉంటామని వాక్యము సెలవిస్తుంది. అప్పుడు ప్రతి వానికి భయం కలుగును. ఈ సంగతులన్నీ జరగగానే అయ్యి బాబాయ్ వీళ్ళు ఎంతలా మాట్లాడుతున్నారు, ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు అనేటువంటి ఆలోచన రాగానే మోషే బాబు వీళ్ళందరికీ ఏం కలిగిందట? భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యాలను సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగిన విశ్వసించిన వారందరూ ఏకముగా తమ కూడిని అంత సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదిగాక వారు తమ స్థిరాస్తులను అందరికీ వారి అక్కర కొలతే పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనసుకులే ప్రతిదినము దేవాలయంలో తప్ప కూడుకొనుచు ఇంటేంటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ప్రజలందరి వలన ఏం పొందుతున్నారట? వీళ్ళు ఎలా పొందుతున్నారు దయ? అమ్మో వీళ్ళు దైవ కార్యాలు చేస్తున్నారు, అమ్మో వీళ్ళ దేవుని పరిశుద్ధులు, అమ్మో వీళ్ళ దేవుని విశ్వాసులు అని ఎదుటి వారి వలన ఏం కలుగుతుందట? వీళ్ళకి దయ కలుగుతుందట. అప్పుడు చూడండి 47 వచ్చిన ఎంత మంచి మాట రాయబడిందో, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకునిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండును. ఎవరైతే రక్షణ పొందుతున్నారో వీళ్ళందరినీ కూడా దేవుడు మరి వారితో చేరుస్తున్నట్లుగా, వారిని వృద్ధి చేస్తున్నట్లుగా, అభివృద్ధి చేస్తున్నట్లుగా వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక మరి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ద్వారాగా, పేతురు గారు ప్రసంగం ద్వారాగా అనేక ప్రాంతాల వారు విస్మయం పొందారు, అనేక ప్రాంతాల వారు ముఖ్యంగా రక్షణ పొందారు, క్రీస్తును అంగీకరించారు. పేతురు గారు అంత ధారాళంగా మాట్లాడారు. మొదటి ప్రసంగము, 2వ ప్రసంగము, 3 ప్రసంగాలు చేసి ఎంతమందిని రక్షించాడు ఆయన? 120 మందిలో ఉన్నారు. 3,000 మందిని రక్షించారు ఆయన. ఆ మాట మనకు కనబడుతుంది కదా. 40 వచ్చిన ఇది ఒక ప్రశ్న మనకి ఏమా. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది పేతురు గారు ప్రసంగం ద్వారాగా ఎంతమంది బాప్తిసం పొందారు? పేతురు గారు ప్రసంగం ద్వారాగా ఎంతమంది బాప్తిసం పొందిరి? 3,000 మంది. ఇలా కొన్ని ప్రశ్నలు మనం తయారు చేసుకుందాం ఈ 2వ అధ్యాయంలో. మరి ప్రభు ఇంతవరకు నడిపించిన ఆయన కృపను బట్టి దేవత దేవుని మరి స్తుతిస్తూ మహింపరుచుకుంటూ మరి ప్రార్థన ద్వారాగా నేటి ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. మోషేబాబు ప్రార్థన ద్వారా ఆమేన్.
ప్రార్థన ప్రార్థన గాతను మమ్మల్ని కాదు ఇంటికి అంత రోటరీ గాతను వాకి చదువుకున్న వాగుతాను ఆయన షణ్ముఖ పొందిలా చేతికి అంత రోటరీ గాతను వాగితే గాతను మమ్మల్ని రద్దు ఇలా చేతికి అంత ఇంకెలా తండ్రి రోగులు బట్టి పసుమంది తీసుకున్నాం బామ్మ తండ్రి అమ్మ చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలు ప్రభా. తండ్రి ఈ జాన్యువరి మాసము 2026 సంవత్సరము 12వ తేదీలోనికి మమ్మల్ని మీరు నడిపించి కుటుంబ ప్రార్థనలో భాగంగా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేసి ప్రభా, మీ మహిమ కొరకు, మీ కుమారుని రాకడ కొరకు, పరిశుద్ధాత్మ ఆదరణ కొరకు తండ్రి మమ్మల్ని నిలబెట్టినందుకే కృతజ్ఞతలు తండ్రి. అయ్యా మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం పేతురు గారి ప్రసంగం ద్వారాగా మా హృదయాలను, మా మనసులను, మా నేత్రాలను మీరు తెరిచి ప్రభు మీ యొక్క వాక్యాన్ని మాలో వినికిడిలో ఫలింపజేసినందులకే కృతజ్ఞతలు తండ్రి. విన్న వాక్యాన్ని మరొక పర్యాయం నెమరు వేసుకుని ప్రభు ఆ మాటల అనుసారంగా జీవించగలిగే శక్తిని, సామర్థ్యాన్ని నాకును, మాకును, మా కుటుంబానికి అనుగ్రహించండి. అలాగే ప్రభు యొక్క పరిచర్ని వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రియులైన నీ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా నాయన మీరు అనుగ్రహించినటువంటి తెలివితోనూ జ్ఞానంతోనూ చక్కటి పరిచర్యలు చేసి ప్రభు నాయన మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని గణపరచడానికి మీ సహాయమును మెండుగానైనా బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన యొక్క ఉదయకాల సమయంలో నాయన తండ్రి ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన మీ కుమారుని యొక్క క్రీస్తు ప్రభు సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. 2 సంఘాలని నాయన తండ్రి వాక్యంలోనైనా నిరంతరం పెంచి పోషిస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని, వారి సతీమణి గారు రాణి గారిని, వారి కుమారుడు నాయన బన్నుబాబుని, అలాగే నాయన తండ్రి సాహితిని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. వారిని, వారి కుటుంబాలని దీవించండి తండ్రి. వారికి సహకారులుగా నాయన వారి కుటుంబాన్ని ప్రేమిస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అవును దేవ, మీరు యాకోబుతో నాయన తండ్రి ఇస్సాకు గారి ద్వారాగా నేను ఇచ్చిన వాగ్దానాన్ని ఈ తరుణంలో జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదించేదని, నిన్ను దూషించేవారిని నేను శపించదనని లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. మీకు వందనాలు ప్రభువా. మరి నాయన అటు రీతిగా మేము సేవకుల్ని నాయన తండ్రి ప్రేమించుటకు, సేవకులనైనా నాయన మీరు ఇచ్చినటువంటి కృపతోనైనా వారి కుటుంబాల కొరకునైనా చక్కటి రీతిలో ప్రార్థించుటకు మీరు మమ్మల్ని ప్రేరేపించినందుకే కృతజ్ఞతలు ప్రభు. వారి యొక్క నాయన తండ్రి ప్రార్థనలు, వారు చేస్తున్నటువంటి పరిచర్లు అనుదినము కూడా మమ్మల్ని కూడా మా పరిచర్ను జ్ఞాపకం చేసుకుని ప్రభు మమ్మల్ని వారు దీవించుటకు నాయన మేము కూడా మీ ద్వారాగా ఆశీర్వదింపబడుటకు, సంఘం ద్వారాగా అనేక కార్యాలు చేయుటకు మీ సహాయాలు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభు మరి ఇచ్చిన దినమును బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొక పర్యాయం ప్రభు మీ పాసన్నిధులు మీతో కలిసి మిమ్మల్ని బట్టి నాయన తండ్రి మేము ఆనందపడుటూ, సంతోషపడుటూ మీ సహాయమును, సహకారమును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మా రక్షకుడును, మీ ప్రియకుమారుడును, మా ప్రభువును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. అందరికీ వందనాలైనా. గాడ్ బ్లెస్.